Hello, good afternoon. Welcome to paper number 19, English explanation of the SBI PO Prelims oriented wind tests. So we have finished around 18 papers successfully, and we are now doing the 19th paper. And in the same way, I hope that we will be finishing all the 25 exams in the SBI Prelims model. And I'm also very happy that many of you are interested in writing these exams for mains as well. So definitely we will do that. So in test number 19, as far as English is concerned, there is a comprehension. Then there is this rearrangement of sentences, then correction of sentences, and finally double fillers, filling them with appropriate words. So let us go ahead and start doing the correction of sentences first, because that is simple, and then we will do the rearrangement of sentences, which is also equally simple. Then we will do the comprehension, which is also simple to an extent, and then we will do the double fillers, because the double fillers, what I've done is I've given you concepts which are related to politics, especially regarding American elections, about Eurozone, about the upcoming French elections, which has just completed, all that. So, basing on that, let us try to do this correction of sentences, questions number 16 to 20. Okay, right. Now, just a second. Yeah. So, all government officials above the rank of under secretary have been issued circulars by their respective ministries to ask them to attend yoga classes. తప్పు కదా అది, టు ఆస్క్ దెమ్ బదులు ఉండాలి అక్కడ, ఆస్కింగ్ దెమ్, వాళ్ళని అడుగుతూ అభ్యర్థన చేస్తూ. సో టు ఆస్క్ దెమ్ తీసేసి ఆస్కింగ్ దెమ్ టు అటెండ్ యోగా క్లాసెస్ అని పెట్టండి సరిపోతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఏ సీరియల్ ఆంటర్ప్రెన్యూర్ హూ మేడ్ హిస్ ఫస్ట్ ఫార్చ్యూన్ ఇన్ ది ఎర్లీ డేస్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్, హీ హ్యాస్. సో ఒక సీరియల్ ఆంటర్ప్రెన్యూర్, యాజ్ ఎ సీరియల్ ఆంటర్ప్రెన్యూర్ అని అర్థం. అంటే సీరియల్ ఆంటర్ప్రెన్యూర్ అంటే ఒకటి అయిపోయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాడు ఆయన. సో సీరియల్, యాజ్ ఎ సీరియల్ ఆంటర్ప్రెన్యూర్ అన్నట్టుగా అర్థం, ఏ అని స్టార్ట్ అయితే. సో సీరియల్ ఆంటర్ప్రెన్యూర్ హూ మేడ్ హిస్ ఫస్ట్ ఫార్చ్యూన్ ఇన్ ది ఎర్లీ డేస్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? హీ హ్యాస్ సిన్స్ హెల్ప్ ఫైండ్ ఎ సోలార్ పవర్ కంపెనీ టు జనరేట్ గ్రీన్ ఎలక్ట్రిసిటీ అని ఉంది కదా. హీ హ్యాస్ సిన్స్, హెల్ప్ తీసేయండి, హెల్ప్ తీసేసి ఫైండ్ ప్లేస్లో ఫౌండ్ పెట్టండి, అయిపోయింది కదా ఆల్రెడీ. హీ హ్యాస్ సిన్స్, అప్పటి నుంచి ఓ కొత్త సోలార్ పవర్ జనరేటింగ్ కంపెనీని కూడా అతను కనుగొన్నాడు, అటు స్థాపించాడు అని అర్థం వస్తుంది. సో హీ హ్యాడ్ హెల్ప్ అనేది తీసేసి, సో హీ హ్యాస్ సిన్స్ ఫౌండ్ ఏ సోలార్ పవర్ కంపెనీ టు జనరేట్ గ్రీన్ ఎలక్ట్రిసిటీ. రైట్. 18th. The 3-day trip that India's Prime Minister Narendra Modi made to China is seen in some quarter as a chance to reset the relationship. Some quarter కాదు కదా, some quarters అని ఉండాలి. క్వార్టర్స్ అంటే మామూలుగా క్వార్టర్ అంటే 1/4 అని అదొక అర్థం. క్వార్టర్స్ అంటేనేమో ఇప్పుడు మనకి క్వార్టర్స్ ఇస్తారు కదా ఎంప్లాయీస్కి, వాళ్ళకి, అదొక అర్థం వస్తుంది. రెండోది క్లోజ్ క్వార్టర్స్ అంటే దగ్గర వాళ్ళు, సమీపంగా ఉండేవాళ్ళు అని అర్థం వస్తుంది. సో ఇట్ ఈస్ సీన్ ఇన్ సమ్ క్వార్టర్స్, సమ్ సెక్షన్స్ అని అర్థం. ఇక్కడ ఎగ్జాక్ట్గా సమ్ క్వార్టర్స్ అంటే సమ్ సెక్షన్స్ ఆఫ్ పొలిటికల్ థింకింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఇది ఒక గొప్ప అవకాశంగా చూశారని అర్థం. సో సమ్ క్వార్టర్కి ప్లేస్లో సమ్ క్వార్టర్స్ అని రావాలి. నెక్స్ట్ 19th చూడండి. ది చార్ బాడీస్ ఆఫ్ 2 women, చార్ కాదమ్మా అది చార్డ్. ఎందుకని? బికాజ్ అది మిగతా సెంటెన్స్ అంతా పాస్ట్ టెన్స్లోనే ఉంది కదా. వర్ రికవర్డ్ ఆఫ్ ఏ డ్రైడ్ కౌడంగ్, రైట్. సో అవన్నీ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. సో అందుకని చార్ అంటే బాగా కాలిపోయిన, మంటల్లో బాగా కాలిపోయి గుర్తుపడడానికి వీలు లేకుండా ఉంటే దట్ యూ కాల్ ఇట్ as చార్. సో అందుకని చార్డ్ బాడీ, CHARRED, చార్డ్ అని ఉండాలి. నెక్స్ట్, with so many options lined up in this competitive world, one has to watch out for a proper specialization and a suitable institute before deciding on anything. ఇందులో ఏం తప్పు ఉంది? ఏమీ తప్పలేదు, అన్నీ కరెక్ట్. సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి, లైన్డ్ అప్ అంటే ఒకదాని తర్వాత ఒకటి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో. సో నిర్ణయం తీసుకునే ముందు బాగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ఇందులో తప్పేం లేదు. ఓకే, నెక్స్ట్ లెట్ us get to rearrangement of sentences now. Rearrangement of sentences I believe are damn easy కదా. సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు చాలామంది బ్రేక్ఫాస్ట్ అని ఎందుకు చేయాలి అని అడుగుతారు. ఎందుకు అని అంటే ఆ పేరులోనే ఉందన్నారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సో అండ్ సో వాళ్ళు అన్నారు. పొద్దున పూట అయితే 3-4 అవర్స్కి కొద్దిగా ఏదో కొద్దిగా ఏదో మనం తింటూ ఉంటాం, నెమరేస్తూ ఉంటాం. కానీ బ్రేక్ఫాస్ట్ అంటే డిన్నర్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి మధ్య చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఫాస్ట్, ఉపవాసం చేసినంత పని అది. అందుకని దాన్ని బ్రేక్ చేయడం కోసం అని పొద్దునే సమ్ టిఫిన్ వీల్ హ్యావ్, అందుకనే ఆ పేరు బ్రేక్ఫాస్ట్ వచ్చింది అని కదా ఈ ప్యాసేజ్లో చెప్పారు. సో లెట్ us see the order of them. సో ఫస్ట్ ఏమవ్వాలి? డైరెక్ట్గా డి. పీపుల్ ఆఫెన్ ఆస్క్ యాజ్ టు వై బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్
ఆన్సర్ ఎక్కడ ఉంది? అది ఆ పేరులోనే ఉంది. ఆ మాట ఎక్కడ ఉంది? ఎఫ్లో. ది ఆన్సర్ లైస్ ఇన్ ది వర్డ్ బ్రేక్ఫాస్ట్ ఇట్ సెల్ఫ్. అవునా? తర్వాత ఏంటి? బి, ది వర్డ్. మళ్ళీ కనెక్షన్ చూడండి. ఆన్సర్ లైస్ ఇన్ ద వర్డ్ బ్రేక్ఫాస్ట్ ఇట్ సెల్ఫ్. ది వర్డ్ అంటే ఆ బ్రేక్ఫాస్ట్ అనే మాట ఒరిజినేటెడ్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ ఆఫ్టర్ డిన్నర్ వీ డోంట్ ఈట్ ది హోల్ నైట్ అండ్ దిస్ ఈజ్ ఏ లాంగ్ టైమ్ ఫర్ ది బాడీ టు గో విదౌట్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ ఏమవ్వాలి? సి, డ్యూరింగ్ డే టైమ్. సో రాత్రి అయితే ఇది పరిస్థితి. డే టైం అయితే, సో డ్యూరింగ్ డే టైమ్ వీ కీప్ ఆన్ ఈటింగ్ అండ్ మంచింగ్. మంచింగ్ అంటే నెమరేయడం, చిన్న చిన్నవి కొరుకుతూ ఉండడం. సో మంచ్ అనే పేరుతో చాక్లెట్ అవి కూడా ఉన్నాయి కదా. సో మంచింగ్ ఆఫ్టర్ ఎవ్రీ 3-4 hours. ప్రతి 3-4 గంటలకు ఒకసారి టీ అనో కాఫీ అనో లేకపోతే ఇంకోటి టిఫిన్ అనో చేస్తూ ఉంటాం. ఓకే, మా దగ్గర రాత్రిపూట అది లేదు. ఆ విషయం ఎక్కడ చెప్పాలి మనం? నెక్స్ట్ ఈలో చూడండి. బట్ ద డ్యూరేషన్ బిట్వీన్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఈస్ ప్రెటీ లాంగ్, సమ్టైమ్స్ మే బీ ఈక్వల్ టు అ ఫాస్ట్. సో ఇన్ ఆర్డర్ టు బ్రేక్ దట్ ఫాస్ట్ వీ ఈట్. ఆ విషయం ఏలో ఉంది. హెన్స్ ద మీల్ దట్ ఈస్ టేకెన్ ఇన్ ద మార్నింగ్ ఈస్ కాల్డ్ బ్రేక్ఫాస్ట్. సో హెన్స్, దేర్ ఫోర్, దస్ ఇలాంటి మాటలన్నీ జనరల్గా కంక్లూడింగ్ సెంటెన్సెస్ అవుతాయి. సో అందుకని ఏ అనేది కంక్లూడింగ్ సెంటెన్స్ అవుతుంది. సో దీన్ని బట్టి దీని ఆర్డర్ ఎలా వస్తుంది? DFBCEA. DFBCEA అంటే సరిపోతుంది. DFBCEA అది నా ఆర్డర్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, నెక్స్ట్ ఇక కాంప్రహెన్షన్ సంగతి చూద్దాం. కాంప్రహెన్షన్ దేని గురించి చెప్పారు? ఇండియాలో రియల్ ఎస్టేట్కి సంబంధించి రీఫార్మ్స్ ఎంత అవసరం, ఎందుకు అవసరం అనే దాని గురించి చెప్పారు. అవునా? బయింగ్ ఏ హౌస్ అనేది సింగిల్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో చాలామందికి. కానీ అలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా గవర్నమెంట్ పరంగా కానీ లేకపోతే చట్టపరంగా కానీ చాలా వీక్గా ఉన్నాయి ఆ లా. అందుకని ఇప్పుడు ఆ వీక్గా ఉన్న లాని మనం ఏం చేయాలి? స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేయాలి. దీనికోసమనే రాజ్యసభలో ఒక బిల్లు పెండింగ్లో ఉంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక రెగ్యులేటర్ని ఏర్పాటు చేయాలని. ఇప్పుడు ఎలా అయితే స్టాక్ మార్కెట్కి సెబీ, ఇన్సూరెన్స్కి IRDA, RBI ఇలా ఉన్నాయో, అలా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక రెగ్యులేటర్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఒక బిల్లు రాజ్యసభలో ఉంది. ఆ బిల్లు కనుక పాస్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి కొంత అకౌంటబిలిటీ వస్తుంది. అప్పుడు పీపుల్కి కూడా రింగ్ ఫెన్స్ అని ఒక మాట అన్నారు కదా. రింగ్ ఫెన్స్ అంటే గ్యారంటీ చేయడం. వాళ్ళు ఏదైతే డబ్బు పెడుతున్నారో ఆ డబ్బు ద్వారా క్వాలిటేటివ్ బిల్డింగ్ కానీ లేకపోతే ల్యాండ్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి వచ్చేటట్టుగా. అలా లేదు, ఏదైనా సమస్య జరిగితే కనుక ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది, లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యి ఫాస్ట్గా జస్టిస్ వచ్చేటట్టుగా చూడడం. ఇలాంటి విశేషాలన్నీ చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో స్టేట్ గవర్నమెంట్లే సరైన పాత్ర పోషించట్లేదు. అసలు దే ఆర్ సమ్టైమ్స్ ద సోర్స్ ఆఫ్ ది ప్రాబ్లం అని కూడా అన్నారు కదా. అసలు సమస్య స్టేట్ గవర్నమెంట్ల దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నట్టు రాసుకొచ్చారు. సో దీనికి సంబంధించి కొన్ని వర్డ్స్ చూడండి దీంట్లో పారాగ్రాఫ్లో. అందులో ఫస్ట్ది యట్ ఇన్ ఇండియా దిస్ యాక్ట్ ఈజ్ ఫ్రాట్ విత్ రిస్క్ అని ఉందా. ఫ్రాట్ అంటే ఫిల్డ్ అని అర్థం, ఫిల్డ్ విత్. సో ఫ్రాట్ విత్ రిస్క్, ఫిల్డ్ విత్ రిస్క్ అని అర్థం. ఓకే, అలాంటి దానికి 2 లైన్ల కింద చూడండి. దిస్ ఇన్సిడెంట్ షోస్ అప్ ది ఫాలోఅవుట్. ఫాలోఅవుట్ ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది, అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫాలోఅవుట్ అంటే కాన్సిక్వెన్స్, రామిఫికేషన్, దానివల్ల జరిగింది. ఫాలోఅవుట్ అంటే ఆ ఫలానా విషయం వల్ల జరిగిన కాన్సిక్వెన్స్ ఇదని అర్థం, ఫాలోఅవుట్. తర్వాత ఇంకేం వర్డ్స్ ఉన్నాయి దీంట్లో కష్టమైన, చూడండి. In order to protect buyers who pay upfront, a part of the money collected for a real estate project is ring fenced అన్నారు. రింగ్ ఫెన్స్డ్ అది ఏందో చెప్పా కదా, గ్యారంటీ. రింగ్ ఫెన్సింగ్ చేయడం అంటే ట్రైన్ టు గ్యారంటీ, నువ్వు పెట్టిన డబ్బుకి గ్యారంటీ చూపించే ప్రయత్నం చేయడం. ఓకే, నెక్స్ట్. This bill has been scrutinized by 2 parliamentary committees and its passage now brooks no delay. Brooks అంటే bears, I don't stand for అని అర్థం. బ్రూక్స్ ఇండికేట్ సంథింగ్ ఫర్ విచ్ యూ డోంట్ స్టాండ్ ఫర్. ఐ డోంట్ బ్రూక్ ట్రెస్ పాసింగ్ ఇన్ టు మై ల్యాండ్. అదైనా అంటే నేను భరించలేను. ఎవడైనా మా ఏరియాలోకి నా పర్మిషన్ లేకుండా వస్తే నేను భరించలేను. అలాంటి చెప్పడం కోసం అని యూజ్ ద వర్డ్ కాల్డ్ బ్రూక్స్. ఓకే, నెక్స్ట్. ఇంకేం వర్డ్స్ ఉన్నాయి? అంతే. సో ఇవి కొద్దిగా టిపికల్ న్యూ వర్డ్స్ మీరు అర్థం చేసుకోవడానికి. లెట్ us go and start off doing the questions. Which of the following is true in the context of the passage? ఏది కరెక్ట్ ఇందులో? థర్డ్ ఆప్షన్ చూడండి. అర్బనైజేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ, అది కరెక్ట్. బయింగ్ హౌస్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఏ సింగిల్ లార్జెస్ట్ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్, తప్పు కదా. ఇన్ ఇండియా నో వన్ డిపెండ్స్ ఆన్ లా, తప్పది. సో అర్బనైజేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ, 100% కరెక్ట్. సో ఆప్షన్ సి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ ఈస్ పెండింగ్ ఇన్ రాజ్యసభ? ఏంటి పెండింగ్? రియల్ ఎస్టేట్ బిల్. అది ఎక్కడ ఉంది? ఆప్షన్ ABCDలో ఉంది. డీలో రియల్ ఎస్టేట్ బిల్ ఈస్ పెండింగ్. నెక్స్ట్, what will not be possible to meet the ambition of making housing accessible for urban dwellers? ఏం లేకపోతే అర్బన్ ఏరియాల్లో ఉంటున్న వాళ్ళందరికీ ఇల్లు కట్టించడం అనే కాన్సెప్ట్ రియలైజ్ అవ్వలేము. ప్రాపర్ రియల్ ఎస్టేట్ బిల్లు లేకపోతే అవ్వలేము. ఆ విషయం ఎక్కడ ఉంది? వితౌట్ రియల్ ఎస్టేట్ రీఫార్మ్స్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ది స్టేట్స్,
ఇంతమంది చెప్పారు కదా, స్టేట్స్ ఆర్ ఆల్సో ఏ సోర్స్ ఆఫ్ ప్రాబ్లమ్ అని. సో అందుకని స్టేట్ లెవెల్లో ఈ రియల్ ఎస్టేట్ రిఫార్మ్స్కి సంబంధించి సరిగ్గా బిల్లు కనుక లేకపోతే, ఆ రిఫార్మ్స్ కనుక జరగకపోతే, ఆ ఏదైతే అర్బన్ హౌసింగ్ అనుకుంటున్నామో మనం, ఆ కళ రియలైజే కాదు అంటున్నారు. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్యాసేజ్? ఫస్ట్ చూడండి, అర్బన్ పాపులేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మోర్ దాన్ డబుల్ టు అబౌట్ 900 మిలియన్ అని కదా ప్యాసేజ్లో ఇచ్చారు. ఇక్కడ 850 మిలియన్ అన్నారు, డైరెక్ట్ తప్పు. సో ఎప్పుడైనా ఇలా స్టాటిస్టిక్స్ ఇస్తే ఈజీ కంపేర్ చేయడం. సో ఆప్షన్ ఏనే స్ట్రైట్ అవే తప్పు. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ది రియల్ ఎస్టేట్? ది స్టేట్ గవర్నమెంట్స్. చెప్పారు కదా, ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ప్రాబ్లమ్, చాలాసార్లు వచ్చింది ఆ మాట ఇంతకుముందు. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ది రియల్ ఎస్టేట్? ది స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్, choose the word which is most similar in meaning of the word printed in bold as used in the passage. Possession అన్నారు కదా, possession అంటే అక్కడ టేకింగ్ ఇంటూ పొసెషన్ అనే కదా ఇచ్చారు. ఆఫ్టర్ టేకింగ్ పొసెషన్ ఆఫ్ ఏ హౌస్. సో పొసెషన్ తీసుకోవడం అంటే అర్థం ఏంటి? దానికి సంబంధించిన ప్రొప్రైటరీ రైట్స్ అన్ని, లీగల్ రైట్స్ అన్ని నేను తీసుకోవడం అని అర్థం. సో పొసెషన్ అంటే ప్రొప్రైటరీ రైట్స్ అవుతుంది, విచ్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఎస్కలేషన్. ఎస్కలేషన్ అంటే ఇంక్రీజ్ చేయడం. సో ఇంక్రీజ్ అనే మాట ఇక్కడ లేదు. సస్టైన్ అంటే ఉన్న చోట ఉంచడం, డిక్రీజ్ అంటే తగ్గించడం, రిడక్షన్ అంటే తగ్గించడం. సో ఎస్కలేషన్ అనే మాటకి ఇక్కడ పనికొచ్చే మాట ఏంటి? గ్రోత్ ఒకటే. సో గ్రోత్. నెక్స్ట్, అందుకే ఎస్కలేటర్, అందుకే ఇది వచ్చింది, పైకి వెళ్తాం దాని మీద నిలబడితే. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ స్క్రూటినైజ్ అన్నారు. స్క్రూటినైజ్ చేశారు ఎవరు? ఇద్దరు పార్లమెంటరీ కమిటీస్ వాళ్ళు దాన్ని స్క్రూటినైజ్ చేశారు. అంటే ఏం చేశారు? మంచి చెడ చూశారు, దాంట్లో చూసి అంటే అవుట్ అండ్ అవుట్గా ఆ బిల్లు కరెక్ట్గా ఉందా లేదా దాని మీద రికమెండేషన్స్ అవి చేశారు, జాగ్రత్తగా పట్టించుకున్నారు. దానికి ఆపోజిట్ ఏమవ్వాలి? నెగ్లెక్ట్. ఉన్న వాటిల్లో నెగ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, కేటకైజ్ అని ఒక మాట ఉంది కదా. కేటకిజం అంటే అర్థం ఏంటి? రిలీజియస్ ప్రీచింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు క్రిస్టియానిటీ, క్యాథలిక్ క్రిస్టియానిటీకి సంబంధించి రిలీజియస్ ప్రీచింగ్ అది కేటకైజ్ అనేది. సో దానికి దీనికి అసలు సంబంధం లేదు. సో అందుకని నెగ్లెక్ట్ అవుతుంది దీంట్లో. నెక్స్ట్, ఎలివియేట్. ఇప్పుడు ఆడిట్ అని పెడతారు చాలామంది దీనికి, కింద దానికి స్క్రూటినైజ్ చేశారు అంటే ఆడిట్ అని పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ క్వశ్చన్ సరిగ్గా చదవండి, అందులో ఏమడిగారు మిమ్మల్ని? ఆపోజిట్గానే పెట్టమన్నారు, మీనింగ్ కాదు అందుకు. ఓకే, ఎలివియేటెడ్. ఎలివియేటెడ్ అంటే అర్థం ఏంటి? ఎలివియేటెడ్ అంటే పోగొట్టాం, పావర్టీ ఎలివియేషన్, నిర్మూలించడం అని అర్థం. దానికి ఆపోజిట్ చెప్పాలి. డెడన్ తీసేశారు, డిమినిష్ తగ్గించారు, డిస్ట్రాడ్. డిస్ట్రాడ్ అంటే అర్థం ఏంటి? వెరీ వరీడ్ అండ్ అప్సెట్ అని అర్థం. ఆ సంబంధం లేదు. అగ్రవేటెడ్. అగ్రవేషన్ అంటే పెంచారు అదే. సో అందుకని ఎలివియేటెడ్ అంటే నిర్మూలించారు, ఆపోజిట్ ఏమవ్వాలి? అగ్రవేటెడ్, ఉన్నదాన్ని ఇంకా పెంచారు. రైట్, నెక్స్ట్, డిటెన్షన్. ఇందాక చెప్పారే ఎవరో యూనిటెక్ అనే కంపెనీ వాళ్ళ డైరెక్టర్స్ని డిటెన్షన్ చేశారు. డిటైన్ చేయడం అంటే అర్థం ఏంటి? అరెస్ట్ చేశారు, కస్టడీలో పెట్టారు. సో డిటెన్షన్ అన్న హోల్డింగ్ బ్యాక్, పట్టించారన్న. డిటైన్మెంట్, హిండరెన్స్ అంటే అబ్స్టకల్. అవన్నీ మీనింగ్లు. ఆపోజిట్గా ఉన్నది ఏంటి? ఒకటి లిబరేషన్. లిబరేషన్ అంటే విడుదల చేశారు. డిటెన్షన్ అంటే అరెస్ట్ చేశారు, లిబరేషన్ అంటే అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేశారు. సో లిబరేషన్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్, దీంట్లో ఇంకేమున్నాయి? మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంది. సో అప్రాప్రియేట్ వర్డ్స్తో ఫిల్ చేయాలి బ్లాంక్స్ని. కొన్నిట్లో సింగిల్ బ్లాంక్ ఉంది, కొన్నిట్లో డబల్ బ్లాంక్స్ ఉన్నాయి. ఓకే, లెట్ us do it. It may be dash, but there is little confidence that the dash issues that are shaping it, from unemployment to terrorism and security to retirement benefits to the moralization of political life, will be resolved. ఇది దేని గురించో మాట్లాడుతున్నారు, అమెరికన్ ఎలక్షన్ గురించో. బట్ ఇట్ మే బీ డాష్ అంటే ఏంటమ్మా? ఇంట్రెస్టింగ్ అనుకుందామా పోనీ. ఇట్ మే బీ ఇంట్రెస్టింగ్ బట్ దేర్ ఈజ్ లిటిల్ కాన్ఫిడెన్స్ దట్ ద ప్రిఫరబుల్ ఇష్యూస్. తప్పు కదా, తీసే పనికి రాలా. సెకండ్ చూద్దాం. ఇట్ మే బీ ఫ్యాసినేటింగ్. చూడడానికి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఫ్యాసినేటింగ్ అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. బట్ దేర్ ఈజ్ లిటిల్ కాన్ఫిడెన్స్ దట్ ది మిరియాడ్ ఇష్యూస్, ఇవన్నీ అదే కదా, మిరియాడ్ అంటే సో మెనీ అని చెప్పాయి. ఇవన్నీ సెక్యూరిటీ బెనిఫిట్లు, మారలైజేషన్ ఆఫ్ పొలిటికల్ లైఫ్, అన్ఎంప్లాయ్మెంట్, టెర్రరిజం, ఇవన్నీ ఏంటి? సో మెనీ ప్రాబ్లమ్స్. సో మిరియాడ్ ప్రాబ్లమ్స్, సో మిరియాడ్ ఇష్యూస్. ఇది కరెక్ట్గా సరిపోతుంది, మిగతా ఏవి సరిపోయి. ఇట్ మే బీ బోరింగ్. బోరింగ్ ఏమిటి? అవన్నీ ఎవ్రీడే సమస్యలు అయితే బోరింగ్ ఎలా ఉంటుంది? నెక్స్ట్, ఇట్ మే బి రిపల్సివ్ అంటే వెనక్కి నెట్టేస్తుంది. ఇట్ మే బి అన్ఇంట్రెస్టింగ్. సో బోరింగ్ కాదన్నప్పుడు అన్ఇంట్రెస్టింగ్ కూడా అవుతుంది కదా ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ 22nd చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో డాష్ ఇన్ ద రిస్క్ ఆఫ్ సబ్స్టాన్షియల్ వాటర్ డాష్ అన్యూజువల్ ఫర్ ఏ కంట్రీ దట్ టేక్స్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వెరీ సీరియస్లీ. సింపుల్గా ఇవి క్వశ్చన్ అర్థం కాకపోతే మీకు వర్డ్స్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఎక్కడో వాడికి మీకు కనెక్టివిటీ తెలుస్తుంది. తెలిసినప్పుడు రెండు మ్యాచ్ చేసి చూడండి. కనెక్ట్ అవుతుంటే ఎస్ యూ క్యాన్, అదర్వైజ్
క్వశ్చన్ అర్థం చేసుకుంటే సరే ఈజీగా చేసేయచ్చు. లేని పక్షంలో పద్ధతి ఏంటంటే ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసి చూడడం. సో ఇట్ ఈస్ ఆల్సో అన్అబ్రివేటెడ్ అనుకుందాం. పోనీ అన్అబ్రివేటెడ్ అంటే అర్థం ఏంటి? అన్అబ్రివేటెడ్ ఇన్ ద రిస్క్ సంబంధం ఏంటి అసలు? డజంట్ మేక్ ఎనీ సెన్స్ అట్ ఆల్. నెక్స్ట్ ఇట్ మే బి ఇట్ ఈస్ ఆల్సో కమెండ్, ఇట్ ఈజ్ ఆల్సో కమెండబుల్ అని కదా ఉండాలి, గొప్ప విషయం అని కదా ఉండాలి. అయితే గొప్ప విషయం కాదు అది, అన్యూజువల్ ఫర్ దట్ కంట్రీ. అంటే ఇంతకుముందు ఎప్పుడు జరిగింది చెడుగా, మంచిగా కాదు. సో అందుకని అసలు కమెండబుల్ లేదు, కమెండబుల్ అందామన్నా కూడా సో కమెండ్ అని ఉంది, పనికిరాదు. మూడో దిశండి. ఇట్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్ కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాస్టివ్. పోనీ ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాస్టివ్ ఇన్ ద రిస్క్ ఆఫ్ సబ్స్టాన్షియల్ వాటర్ పర్ఫెక్ట్, సంబంధం లేదు. ఇట్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్, ఇది సరిపోయింది చూడండి. ఇట్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇందులో ఇన్ ద రిస్క్, ఆ రిస్కులో ఆఫ్ సబ్స్టాన్షియల్ వాటర్ యాబ్స్టెన్షన్ అంటే అర్థం ఏంటి? అటెండ్ అవ్వకుండా యాబ్సెంట్ అవ్వడం. సో ఇది రిఫ్లెక్ట్ అయింది, అంటే ఆ ప్రెసిడెంట్ మీద ఉన్న వ్యతిరేకత ఏదో మొత్తానికి రిఫ్లెక్ట్ అయింది. ఎందులో? ఆ వాటర్స్ సబ్స్టాన్షియల్ అంటే బాగా చెప్పుకోదగిన నెంబర్ ఆఫ్ వాటర్స్ అసలు ఎలక్షన్కే ఓటేయడానికే రాలేదు. అది అన్యూజువల్ ఫర్ ఏ కంట్రీ దట్ టేక్స్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వెరీ సీరియస్లీ. సో అందుకని రిఫ్లెక్టెడ్ అనే మాట, అబ్స్టెన్షన్ అనే మాట సరిపోతాయి. నెక్స్ట్ చూడండి. బై పర్చేసింగ్ ఆల్మోస్ట్ 3 times ద టోటల్ నెట్ ఇష్యూయన్స్ ఆఫ్ యూరోజోన్ బాండ్స్ ద ఈసీబీ ఎఫెక్టివ్లీ డాష్ యూరోజోన్ రూల్స్ అండ్ బిగాన్ టు మానిటైజ్ యూరోప్స్ గవర్నమెంట్ డెఫిసిట్ as well as dash a mutual support system between strong economies such as Germany and weaker ones like Italy and Spain. సరే చూద్దాం. బై పర్చేసింగ్ ఆల్మోస్ట్ 3 times ద టోటల్ నెట్ ఇష్యూయన్స్ ఆఫ్ యూరోజోన్ బాండ్స్, ఆ ఇష్యూయన్స్ ఏదైతే జరిగిందో దానికి 3 రెట్లు కొన్నారు. ద ఈసీబీ ఎఫెక్టివ్లీ సర్కంవెంటెడ్, పెట్టి చూద్దాం. సర్కంవెంటింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇలా వెళ్ళాల్సింది ఇలా తీసుకెళ్ళడం. నీ ముఖ్య ఏదంటే ఇలా చూపించాడని సామెత ఉంటుంది తెలుగులో, ఆ టైప్లో స్ట్రైట్గా వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్ళారు. అంటే ఓ రకంగా ఏం చేశారు, వీళ్ళు రూల్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. స్ట్రైట్గా వెళ్తే రూల్స్ అడ్డం వస్తున్నాయని దాన్ని సర్కంవెంట్ చేసి దానికి ఉన్న ఆ ఇంపార్టెన్స్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని అర్థం. సో సర్కంవెంటెడ్ యూరోజోన్ రూల్స్, చూసారా? సర్కంవెంటెడ్ యూరోజోన్ రూల్స్ అండ్ బిగాన్ టు మానిటైజ్ యూరోప్స్ గవర్నమెంట్ డెఫిసిట్ యాజ్ వెల్ యాజ్ క్రియేటింగ్ ఏ మ్యూచువల్ సపోర్ట్ సిస్టమ్. అది చేశారు వాళ్ళు. దే క్రియేటెడ్ ఏ మ్యూచువల్ సపోర్ట్ సిస్టమ్ బిట్వీన్ స్ట్రాంగ్ ఎకానమీస్ సచ్ యాజ్ జర్మనీ అండ్ వీకర్ వన్స్ లైక్ ఇటలీ అండ్ స్పెయిన్. అది చేశారు. మిగతా చూడండి. ఎఫెక్టివ్లీ కంప్లీటెడ్ యూరోజోన్ రూల్స్ని ఎవరైనా కంప్లీట్ చేస్తారా? కాదు. ఎఫెక్టివ్లీ ఎవ్రీ యూరోజోన్ రూల్ ఏంటది బ్రేక్ చేశారా, ఫాలో అయ్యారా? చెప్పలా. ఎఫెక్టివ్లీ అన్డివైడెడ్ యూరోజోన్ రూల్స్ పనికిరాలా. ఎఫెక్టివ్లీ అన్క్వాలిఫైడ్ పనికిరాలేదు. సో అందుకని ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద ఇమీడియట్ రిజల్ట్ వాజ్ అన్ డాష్ ఇన్ కాన్ఫిడెన్స్ అమాంగ్ బోత్ బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్. అదన్నా ది ఇమీడియట్ రిజల్ట్ వాజ్ అన్ అప్సర్జ్. అగ్రవేట్ కాదుగా, అగ్రిగేట్ ఉంది. ఇది అగ్రవేషన్ అంటే పెంచడం, అగ్రిగేట్ అంటే టోటల్ అని కదా అగ్రిగేట్ అంటే. సో అందుకని ఇమీడియట్ రిజల్ట్ వాజ్ ఎ టోటల్ ఇన్ కాన్ఫిడెన్స్. టోటల్ ఇంక్రీజ్ అనే మాట ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇంటిగ్రల్ పనికిరాల, ఇంక్లూజివ్ పనికిరాలి. కన్సుమేట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ ఎ వైఫ్ అండ్ ఎ హస్బెండ్. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్. ద ఇమీడియట్ రిజల్ట్ వాజ్ అన్ అప్సర్జ్. సర్జ్ అంటే ఉబ్బడం అని చెప్పినది, అప్సర్జ్ అంటే పైకి వచ్చింది, ఇంక్రీజ్ అయిందని అర్థం. ఓకే, నెక్స్ట్. ఇఫ్ దిస్ రిజల్ట్స్ అంటే ఇది కనుక ఫైనల్గా దానికి దారి తీసిందంటే, ఇఫ్ దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ విక్టరీ ఆఫ్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ది సెంట్రిస్ట్ ఫ్రంట్ రన్నర్. వాళ్ళ పార్టీలు అలా ఉంటాయి, లెఫ్టిస్టులు, సెంట్రిస్టులు, రైటిస్ట్ పార్టీలు, ఫండమెంటల్ పార్టీలు. సెంట్రిస్ట్ ఫ్రంట్ రన్నర్ ఫ్రాన్స్ విల్ డాష్ ఆన్ ఏ పాత్ లీడింగ్ టు అట్లీస్ట్ ఏ డాష్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఓకే, చూద్దాం. ఫ్రాన్స్ విల్ హియరింగ్ ఆన్ ఏ పాత్, వినడం ఏంటి? పాత్ని వింటారు ఎవరైనా? తప్పు తీసేయి. సో ఫ్రాన్స్ విల్ సెన్సిబిలిటీ ఆన్ ఏ పాత్, సంబంధం లేదు. ఫ్రాన్స్ విల్ ఇంప్రెషన్ అనే సంబంధం లేదు. ఫ్రాన్స్ విల్ ఫంక్షన్ అనే అనుకుందాం. పోనీ ఫ్రాన్స్ విల్ ఫంక్షన్ పని చేస్తుంది అనే పాత్ లీడింగ్ టు అట్లీస్ట్ ఏ అకంప్లిష్డ్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఏంటి పోయింది అది. సో అందుకని ఫ్రాన్స్ విల్ ఎంబార్క్, అది ఎంబార్కింగ్ అనే జర్నీ అంటే స్టార్టింగ్ ఏ జర్నీ అని అర్థం. చాలా గొప్ప పెద్ద విషయాన్ని మనం స్టార్ట్ చేసాం అనుకోండి, దట్ యూ కాల్ ఇట్ ఎస్ ఎంబార్క్. సో అందుకని ఒక గొప్ప జర్నీని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. on a path leading to at least a modicum of economic reforms. సో ఈ మాట అర్థం కాకపోతే ఇది కూడా పనికిరాదు అనుకుంటారు మీరు. మోడికమ్ అంటే వెరీ లిటిల్ అని అర్థం. సో అట్లీస్ట్ కొద్దిగానే ఎకనామిక్ రిఫార్మ్స్ జరిగే వైపుగా ఫ్రాన్స్ కదులుతుంది, ఎంబార్క్ అవుతుంది అనే జర్నీ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓకే, నెక్స్ట్ వన్. 26. He dashed his mission through a combination of youthful energy, self-confidence, political cunningness, టెక్నోక్రాటిక్ కాంపిటెన్స్ అండ్ ఏ డాష్ ఆఫ్ మోడరేషన్. వాడి లక్ష్యాన్ని వాడు చేరుకునే ప్రయత్నం చేశాడు ఇన్ని రకాలుగా. వాడి యూత్ఫుల్ ఎనర్జీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది,
పొలిటికల్గా కన్నింగ్ చేసే వ్యవహారం ఉంది, టెక్నోక్రాటిక్ కాంపిటెన్స్ అంటే టెక్నాలజీ అవి బాగా ఐడియా ఉన్నాయి, అవన్నీ చేసి వాడు లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేశాడు. సో అంటే ఎక్కడ ఉంది అది? హీ క్లెయిమ్డ్ హిజ్ మిషన్. లక్ష్యాన్ని ఎవరైనా క్లెయిమ్ చేస్తారా? హీ అడ్వాన్సెస్ హిజ్ మిషన్, అది కరెక్ట్. వాడు అనుకున్న లక్ష్యాన్ని చిన్న చిన్నగా ముందు తీసుకెళ్తున్నాడు. త్రూ ఎలా? వీటన్నిటి ద్వారా. అండ్ ఏ డాష్ ఆఫ్ మోడరేషన్, ఏంటది? సెన్స్ ఆఫ్ మోడరేషన్ అంటే ఎక్స్ట్రీమ్గా అగ్రెసివ్గా అలా అని మరీ డల్గా కాకుండా సెన్స్ ఆఫ్ మోడరేషన్, మేనేజ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇవన్నీ యూజ్ చేస్తూ వాడి మిషన్ని ముందుకు కదిలిస్తున్నాడు. హీ అడ్వాన్సెస్ హిజ్ మిషన్. సోగా ఇంకా అయిపోలా, అది వాళ్ళ లక్షణం. జనరల్గా కదిలించుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అది మిగతావి పనికిరావు. చూడమ్మా, హీ ఎడిటెడ్ హిజ్ మిషన్ తప్పు, హీ రెడ్యూస్డ్ హిజ్ మిషన్ తప్పు, హీ కండెన్స్డ్ హిజ్ మిషన్ ఏవి కాదు, కరెక్ట్ కాదు. Then the EU has suffered a dash economic slump since the 2008 financial crisis, largely because the German government vetoed the kind of monetary and fiscal dash that helped to pull the US out of a recession in 2010. సో EU వాళ్ళు రిసెషన్లోనే పడి కొట్టుమిట్టాడారు. ఎందుకని? అమెరికా వాళ్ళు తీసుకున్నలాగా బెయిల్అవుట్ టైపు, ఆ రిసెషన్ నుంచి బయటికి తీసుకొచ్చే టైపు వ్యవహారం ఏదో వాళ్ళు చేయలే, అలా నిర్ణయం ఏదో వాళ్ళు చేయలేదు. అందుకని యూరోపియన్ యూనియన్ రిసెషన్లోనే చాలా కాలం అనుభవించారు. సో ఆ విషయాన్ని ఎక్కడుంది? ద యూ హ్యాస్ సఫర్డ్ ఏ ట్రంకేటెడ్ ఎకనామిక్ స్లమ్. ట్రంకేటెడ్ అంటే మధ్యలోనే కట్ అయిపోయింది. మరి మంచిది, ఎకనామిక్ రిసెషన్ కట్ అయిపోవాలని కదా ఎవరైనా ట్రై చేసేది. సో అందుకని అది కాదు కరెక్ట్. ద యూ సఫర్డ్ ఏ కట్టేళ్ళు అన్న ట్రంకేడ్ అన్న ఒకటే అయింది కదా. నెక్స్ట్ అది పనికిరాలా. ద యూ సఫర్డ్ ఏ ప్రొలాంగ్డ్ రిసెషన్ ఆర్ ప్రొలాంగ్డ్ ఎకనామిక్ స్లంప్. చాలా కాలం పట్టేసింది ఈ స్లంప్. రెండో మాట చూద్దాం పోనీ. లార్జ్లీ బికాస్ ది జర్మన్ గవర్నమెంట్ వీటోడ్ ది కైండ్ ఆఫ్ మానిటరీ అండ్ ఫిజికల్ స్టిమ్యులస్. అది ఇప్పుడు ఈ పదాలన్నీ మీరు ఎప్పుడైనా రిసెషన్ గురించి చదివారనుకోండి, స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇస్తుంది గవర్నమెంట్. స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వీళ్ళకి ఫ్రీగా డబ్బులు రిలీజ్ చేసి మార్కెట్లో లిక్విడిటీ పెంచి తక్కువ వడ్డీలకి లోన్లు ఇప్పించి మళ్ళీ ఆ మనీతో ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యేటట్టుగా చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్టిమ్యులస్ ప్యాకేజ్. ఆ స్టిమ్యులస్ ప్యాకేజీ యుఎస్లో ఎలా అయితే ఇచ్చారో అలా ఇవ్వనీయకుండా వీళ్ళు వీటో చేశారు. దాంతో యూ చాలా ప్రొలాంగ్డ్ కాలం రిసెషన్లోనే ఉండిపోవాల్సి వచ్చిందనమాట. అది నెక్స్ట్. యూరప్ విల్ ఎంజాయ్ ఏ బెటర్, మోర్ సస్టైనబుల్ అండ్ సోషల్లీ డాష్ ఎకనామిక్ రికవరీ దెన్ ద యుఎస్ అండర్ ట్రంప్. సో అమెరికా, ట్రంప్ కింద ఉన్న అమెరికా కంటే కూడా EU వాళ్ళే బెటర్గా, సస్టైనబుల్గా, సోషల్లీ మంచిగా అని అర్థం రావాలి. ఎకనామిక్ రికవరీ జరుగుతుంది. సోషల్లీ ఎలాగా? ఈ మాటలన్నీ మీరు ప్లానింగ్ అవి చదివితే మీకు అర్థం ఉంది. నీతి ఆయోగ్, ప్లానింగ్, ఇలాంటివన్నీ. ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి. ఇండియా అదే కదా మాట్లాడుతుంది. 10th ప్లాన్ దగ్గర నుంచి మన టార్గెట్ అదే, ఇంక్లూజివ్ గ్రోత్, ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇది మన 12th ప్లాన్, 11th ప్లాన్ వీటికి సంబంధించిన థీమ్లు అవి. సో ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అందరిని కలుపుకుపోవాలి. గ్రోత్ ఎవరో కొద్దిమందికి కాదు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇంకో ₹1 రావడం కాదు. ఇంక్లూజివ్ అంటే ఎవరికైతే అవకాశాలు లేవో ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీలో ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళకు కూడా అభివృద్ధి జరిగేటట్టుగా చూడాలి. సో అందుకని ఇంక్లూజివ్ అనే మాట ఉండాలి అక్కడ. సోషల్లీ ఇంక్లూజివ్ ఎకనామిక్ రికవరీ. ఓకే, నెక్స్ట్ వెంటనే చూడండి. ఇఫ్ ఓటర్స్ ఇన్ ఫ్రాన్స్ అప్కమింగ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రూవ్ క్లోజర్ టు ద డచ్ దాన్ టు ది అమెరికన్స్ అండ్ బ్రిటన్స్. సో డచ్ వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఒక టైప్ నిర్ణయం చేశారో అలా గనక ఫ్రాన్స్ వాళ్ళు క్లోజ్గా కనుక చేయగలిగితే, అమెరికా వాళ్ళు బ్రిటన్ వాళ్ళు చేసినట్టు కాకుండా, ఇన్ దేర్ డాష్ టు జెనోఫోబియా. జెనోఫోబియా అంటే తెలుసా? ఫారినర్స్ అంటే భయం. ఇప్పుడు వేరే దేశం వాడిని చూడగానే ఇది భయం వస్తుంది. చాలా ఫోబియాలు ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి అనమాట. జెనోఫోబియా ఈజ్ ది ఫియర్ ఆఫ్ ఫారినర్స్. Okay, so Britons in their dash to xenophobia and protectionism, their decision will have global dash for politics, economics and ideology of global capitalism. So ఏంటది? If voters in France upcoming presidential election prove closer to the Dutch than to the Americans and Britons in their susceptibility, first option చూడండి, susceptibility to xenophobia. Susceptibility అంటే vulnerable, ఈజీగా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం అని. ఆ జెనోఫోబియా కనుక వీళ్ళని బాగా ఎఫెక్ట్ చేసేసింది అనుకోండి, దెబ్బతింటారు వీళ్ళు కూడా వాళ్ళలాగానే. సో ససెప్టబిలిటీ టు జెనోఫోబియా అండ్ ప్రొటెక్షనిజం, దేర్ డెసిషన్ విల్ హ్యావ్ గ్లోబల్ ఇంప్లికేషన్స్ అన్న రామిఫికేషన్స్, కాన్సిక్వెన్సెస్, ఫాల్ అవుట్, ఇవన్నీ ఒకటే మాటలు. సో ఫ్రాన్స్ ఒక దాని మీదే కాదు, ఒక దేశం మీదే కాదు, దాని ఇంప్లికేషన్, ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచం అంతా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. రామిఫికేషన్స్ ఆర్ ఇంప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ 30th చూడండి. దిస్ బ్రింగ్స్ అస్ టు ది ఐడియాలజికల్ ఇంప్లికేషన్స్ ఇఫ్ సెంట్రిస్ట్ ఫోర్సెస్ విన్ అండ్ ఎకనామిక్ రికవరీ డాష్ ఇన్ యూరప్ దిస్ ఇయర్.
సో ఇది మనల్ని ఎక్కడికి తీసుకొస్తుంది ఫైనల్గా? ఐడియాలజికల్ ఇంప్లికేషన్. అంటే ఎలాంటి ఐడియాలజీ అంటే తెలుసు కదా, కమ్యూనిజం ఈజ్ అన్ ఐడియాలజీ, క్యాపిటలిజం ఈజ్ అన్ ఐడియాలజీ, సోషలిజం ఈజ్ అన్ ఐడియాలజీ. అలా ఒక ఐడియాలజీ ఇంప్లికేషన్స్ ఎకనామిక్ రికవరీ మీద ఎలా ఉంటాయి అనే విషయం దగ్గర తీసుకొస్తుంది. సో దిస్ బ్రింగ్స్ అస్ టు ద ఐడియాలజికల్ ఇంప్లికేషన్స్. ఇఫ్ సెంట్రలిస్ట్ ఫోర్సెస్ విన్ అండ్ ఎకనామిక్ రికవరీ సర్క్యులేషన్ ఇన్ యూరోప్ కాదు, యాక్సలరేట్స్ ఇన్ యూరోప్, ఎస్. ఎకనామిక్ రికవరీ ఏమవ్వాలి? యాక్సలరేట్ అవ్వాలి, ఫాస్టన్ అవ్వాలి. అప్పుడే ఆ దేశాలు మళ్ళీ భూమిలోకి వస్తే అప్పుడే డిమాండ్ అది పెరుగుతుంది, అప్పుడే మళ్ళీ వాళ్ళ జీడిపీలు అవి పెరుగుతాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ పెరుగుతాయి, అప్పుడే మోర్ ప్రాస్పరిటీ ఉంటుంది అని అర్థం. సో యాక్సలరేట్స్ అనే అర్థం ఉండాలి. సో విత్ దిస్ we come to the end of paper number 19. I hope you don't have any further doubts on this, but still if you have any, you can put it in the comment section. Thank you.